నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇప్పుడు ప్రపంచంలో వేగంగా ప్రబలుతున్న వైరస్ ఏంటో? దాని పేరే ట్రంప్. అవునండి, మీరు సరిగ్గానే విన్నారు. అమెరికా అధ్యక్షుడిగా గద్దెనెక్కినప్పటి నుండి అటు అమెరికాలను ఇటు ప్రపంచ ప్రజలను తన వెర్రి చేష్టల వైరస్తో చాలామంది జీవితాలని పూర్తిగా నాశనం చేస్తున్నాడు ఈ ట్రంప్. మరి ముఖ్యంగా అమెరికా వీసాదారులకు చుక్కలైతే చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికాలోనే 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు చేయడం పెద్ద చర్చనే సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, వేలాది మంది విద్యార్థుల కళలపై తీవ్ర ప్రభావం చూపే ఒక పెద్ద విషయం. మరి దారుణానికి సంబంధించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇటీవల BBC రిపోర్ట్ ప్రకారం అమెరికా విదేశాంగ శాఖ 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఈ నిర్ణయం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో వెలుగుకు వచ్చింది. ఇది విద్యార్థులకు భారీ షాక్గా మారింది. ఈ వీసా రద్దు వెనక కారణం ఏమిటంటే ఈ విద్యార్థులు అమెరికా నిబంధనలను ఉల్లంఘించారు. దాదాపు 4,000 మంది చట్టాల ఉల్లంఘనలు, దాడులు, మత్తులో డ్రైవింగు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరంగా దాదాపు 300 మంది ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని అమెరికా చట్టాల కింద గుర్తించారు. నిజానికి ఈ కఠిన చర్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలయ్యాయి. ట్రంప్ తన పాలనలో అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థను పునర్నిర్మాణం చేయడానికి కృషి చేస్తున్నారు. ఆయన ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని కొత్త పాలసీలు తీసుకొచ్చారు. కానీ ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జనవరిలో యాంటీ సెమిటిజం అంటే యూదులపై వ్యతిరేకతను అరికట్టే బిల్లును ఆమోదించారు. దీని ప్రకారం పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేసిన విద్యార్థులను దేశం నుండి బహిష్కరించే అవకాశం ఉంది. ఇది చాలా వివాదాస్పదమైన నిర్ణయం. ఇక అమెరికా వలస చరిత్రలో ఎన్నడూ లేని కఠిన సమయం అయితే ఇప్పుడే మొదలైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలపై కత్తెరపడింది. ఒక్కో వీసా దరఖాస్తు మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న 55 మిలియన్ల వీసా హోల్డర్ల జీవితం కూడా అనిశ్చితిలో పడింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించిన ఈ కొత్త కార్యక్రమం పేరు కంటిన్యూస్ వెట్టింగ్. అంటే అమెరికాలో నివసిస్తున్న ప్రతి వీసాదారుని నిరంతరం గమనిస్తారు. ఎవరైనా ఎక్కువ రోజులు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నా లేదా తీవ్రవాద సంబంధాలు ఉన్నా వెంటనే వీసా రద్దు చేసి వారి స్వదేశానికి తరలిస్తారు. ఈ తనిఖీలు ఇక కేవలం పత్రాలకే పరిమితం అయితే కావు. వ్యక్తుల సోషల్ మీడియా పోస్టులు, వారి స్వదేశంలోని న్యాయ రికార్డులు, అమెరికాలో చేరిన తర్వాత చేసిన తప్పిదాలు అన్ని విచారణలో భాగం అవుతాయి. ప్రారంభంలో ఇది కొన్ని విద్యార్థి వీసాదారులపై మాత్రమే కేంద్రీకృతమై ఉన్నా ప్రస్తుతం ప్రతి వీసా కేటగిరీని కవర్ చేస్తోంది. ఫలితంగా వీసా రద్దులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. ముఖ్యంగా విద్యార్థి వీసాల రద్దు 4 రెట్లు పెరిగింది. అంతేకాదు, ట్రంప్ కార్యవర్గం జూన్లో విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్ను కూడా పూర్తిగా నిలిపేసింది. సోషల్ మీడియా బెట్టింగ్లను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రతి విద్యార్థి తమ సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. పోస్టులు, కామెంట్లు, లైక్లను అమెరికా అధికారులు పూర్తిగా సమీక్షిస్తారు. జాతీయ భద్రతకు ముప్పు లేని వారిని మాత్రమే వీసా ప్రక్రియలోకి తీసుకుంటున్నారు. ఈ కఠిన నియమాలు విద్యార్థులపై ఒత్తిడిని పెంచాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా ప్రభుత్వం పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలకు ఇచ్చే నిధుల్లో కోతలు కూడా విధించింది. పాలస్తీనా అనుకూల ఆందోళనలో పాల్గొన్న విదేశీ విద్యార్థులను అరెస్ట్ చేశారు. హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులను నియమించుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. దీనివల్ల ట్రంప్ కార్యవర్గం విశ్వవిద్యాలయాల మధ్య న్యాయ పోరాటం మొదలైంది. ఇది భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలి. కానీ ఈ లోపల విద్యార్థుల భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదు. గతేడాది అమెరికాలో 10 లక్షలకు పైగా అంతర్జాతీయ విద్యార్థులు చదువుతున్నారని NAFSA అసోసియేషన్ తెలిపింది. వీరి ద్వారా అమెరికాకు $43.8 బిలియన్ వచ్చాయి. ఇది విద్యా ఆర్థిక వ్యవస్థకు భారీ దోహదం చేస్తుంది. కానీ ఈ కఠిన చర్యలు ఆ ఆర్థిక లాభాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ఘటన ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల్లో తీవ్ర భయాన్ని అయితే సృష్టిస్తోంది. తమకు ఏ రోజు ఏ కారణం చేత డిపోర్టేషన్ లెటర్ వస్తుందో అప్పుడు తమ చదువు పరిస్థితి ఏమిటో అర్థం కాక తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఒకవేళ డిపోర్ట్ అయితే ఇప్పటిదాకా కట్టిన ఫీజు, చదువు అన్నీ వేస్ట్ అవుతాయి. ఈ ఆలోచనలతో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు తమ చదువుపైన శ్రద్ధ కూడా పెట్టలేక తల్లిదండ్రుల దగ్గర బావురుమంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీసా రద్దు ఘటన విద్యార్థుల కాలను కుదేలు చేసేలా ఉంది. అమెరికా విద్య గురించి ఊహిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలు పాటించడం, సోషల్ మీడియా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ట్రంప్ అన్న వైరస్ ఉన్నంత వరకు విద్యార్థులకు నరకప్రాయమే. ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయండి.